నేను ఒక అతి సూక్ష్మమైన చైతన్యమైన ప్రకాశ బిందు ఆత్మను అనే స్మృతితో మనల్ని మనం మనస్సనే దర్పణంలో చూసుకోవడమే రాజయోగం యొక్క మొదటి మెట్టు. ఇప్పుడు నేను జ్యోతిర్బిందు ఆత్మను దేహానికి అతీతంగా శిరస్సుకు పైన 8 అంగుళాల పైన స్థితి అయి ఉన్నాను. నేను విదేహీ ఆత్మను స్వయానికి నిరాకారి సంపూర్ణ స్వరూపంలో చూస్తున్నాను. సప్తగుణాల సంపన్నతతో నా సంపూర్ణ స్వరూపం యొక్క ఆనందాన్ని అనుభవం చేసుకుంటున్నాను. శివబాబా నా సప్తగుణాల సంపూర్ణ స్వరూపాన్ని చూస్తున్నారు. ఇప్పుడు నేను విదేహీ ఆత్మను సూర్య చంద్ర నక్షత్ర మండలానికి దూరంగా సూక్ష్మలోకానికి పైన నా స్వదేశానికి పరంధామానికి చేరుకున్నాను. ఇక్కడ నేను 7 రంగులతో కూడిన అనంతమైన కిరణాలతో వ్యాపించి ఉన్న పరమప్రియమైన పరంపిత శివబాబా నుండి జ్ఞానం యొక్క ముదురు నీలిరంగు కిరణాలను నాపై అనుభవం చేసుకుంటున్నాను. ఈ కిరణాలు నాలో జ్ఞానం యొక్క ముదురు నీలిరంగు క్షేత్రాన్ని ప్రకాశితం చేస్తున్నాయి. నాకు జ్ఞానం యొక్క విభిన్న గుహ్య రహస్యాలు స్పష్టమవుతున్నాయి. నేను ఆత్మను మాస్టర్ త్రికాలదర్శి, మాస్టర్ త్రిలోకనాథుడిగా, మాస్టర్ బీజస్వరూప స్థితిని అనుభవం చేసుకుంటున్నాను. శివబాబా నుండి జ్ఞానం యొక్క ముదురు నీలి కిరణాలు నా జ్ఞాన క్షేత్రంలో నిండి పరంధామం నుండి సాకార లోకంలో ప్రవహిస్తున్నాయి. లక్షల ఆత్మల యొక్క జ్ఞాన క్షేత్రాన్ని ప్రకాశితం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆత్మల సంబంధం శివబాబాతో ఏర్పడి ఆ ఆత్మలు జ్ఞానంతో సంపన్నంగా అవుతున్నాయి. జ్ఞానం యొక్క ముదురు నీలిరంగు కిరణాల అలలు మొత్తం విశ్వంలో వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మను తల్లి రూపంలో శివబాబా నుండి శాంతి యొక్క నీలిరంగు కిరణాలు నాలోని శాంతి యొక్క క్షేత్రాన్ని ప్రకాశితం చేస్తున్నాయి. నాకు పరమశాంతి యొక్క అనుభూతి కలుగుతుంది. శివబాబా నుండి శాంతి యొక్క నీలి కిరణాలు నాలో శాంతి యొక్క క్షేత్రాన్ని నింపి సాకార లోకంలో చేరుతున్నాయి. శాంతి కిరణాలు అనేకానేక ఆత్మల శాంతి క్షేత్రాన్ని నింపి మొత్తం విశ్వంలో
వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఆత్మను పరమప్రియుడైన శివబాబా నుండి ఆత్మిక ప్రేమ యొక్క ఆకుపచ్చని కిరణాలను అనుభవం చేసుకుంటున్నాను. ఈ ఆకుపచ్చ కిరణాలు నాలో ప్రేమ క్షేత్రాన్ని ప్రకాశితం చేస్తున్నాయి. నేను ప్రేమ యొక్క కిరణాలతో సంపన్నంగా అయ్యాను. ఈ కిరణాలు సాకార లోకంలో అనేక ఆత్మల ప్రేమ క్షేత్రాన్ని సంపన్నం చేసి విశ్వమంతటా ప్రేమ యొక్క ఆకుపచ్చ కిరణాలను అలలను ఉత్పన్నం చేస్తున్నాయి. ఇప్పుడు శివబాబా సఖుడి నుండి వెలువడుతున్న అతీంద్రియ సుఖం యొక్క పసుపు పచ్చని కిరణాలు నాలో సుఖం యొక్క క్షేత్రాన్ని ప్రకాశితం చేస్తున్నాయి. నేను అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతున్నాను. నాలో సుఖం యొక్క క్షేత్రాన్ని బాబా నుండి పసుపు పచ్చని కిరణాలతో నిండి సాకార లోకంలో అనేక ఆత్మల సుఖం యొక్క క్షేత్రాన్ని సంపన్నంగా చేస్తున్నాయి. ఇప్పుడు పరమ సద్గురు శివబాబా నుండి నారింజ రంగులో పవిత్రతా కిరణాలు నాలో పవిత్రతా క్షేత్రాన్ని ప్రకాశితం చేస్తున్నాయి. నేను ఆత్మను పవిత్రతా శక్తితో స్వయానికి సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నాను. ఈ కిరణాలు ఇప్పుడు సాకార లోకంలో చేరి అనేక ఆత్మల పవిత్రతా క్షేత్రాన్ని సంపన్నం చేసి మొత్తం విశ్వంలో పవిత్రత యొక్క నారింజ రంగు కిరణాల అలలు వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు సర్వశక్తివంతుడైన శివబాబా నుండి వెలువడుతున్న శక్తి యొక్క ఎరుపు కిరణాలు నాలో శక్తి యొక్క క్షేత్రాన్ని నింపుతున్నాయి. నేను ఆత్మను స్వయానికి మాస్టర్ సర్వశక్తివంతుడిగా అనుభవం చేసుకుంటున్నాను. బాబా యొక్క శక్తిశాలి ఎరుపు కిరణాలు సాకార లోకంలో చేరి అనేక ఆత్మల యొక్క శక్తి యొక్క క్షేత్రాన్ని సంపన్నం చేసి శక్తి యొక్క ఎరుపు కిరణాలతో మొత్తం విశ్వంలో వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు శివబాబా బాలకుని రూపంలో ఆనందం యొక్క వంకాయ రంగు కిరణాలలో నాలో ఆనందం యొక్క క్షేత్రాన్ని ప్రకాశితం చేస్తున్నాయి.
నేను పరమ ఆనందాన్ని అనుభవం చేసుకుంటున్నాను. ఈ కిరణాలు నాలో ఆనందం యొక్క క్షేత్రాన్ని నింపి సాకార లోకంలో చేరుతున్నాయి మరియు అనేక ఆత్మల యొక్క ఆనందం యొక్క క్షేత్రాన్ని సంపన్నం చేస్తున్నాయి. బాబా నుండి ఈ వంకాయ రంగు కిరణాలు మొత్తం విశ్వంలో ఆనందం యొక్క అలలు వ్యాపిస్తున్నాయి. విశ్వంలోని ఆత్మలందరూ తమ దుఃఖము బాధలను మరిచిపోయి ఆనందాన్ని అనుభవం చేసుకుంటున్నారు. ఈ విధంగా నేను ఆత్మను నా యొక్క 7 మూల గుణాలతో సంపన్నంగా సంపూర్ణంగా అయి సాకార లోకంలో చేరి నా భృకుటి సింహాసనంపై స్థితి అయ్యాను. ఇప్పుడు నా సంస్కారాలు 7 గుణాలతో సంపన్నంగా అయ్యాయి. నా మనస్సులో కేవలం శుద్ధ సంకల్పాలే ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు నా మనస్సు మరియు బుద్ధి దివ్యత్వంతో నిండి ఉన్నాయి. నా దృష్టికోణము సకారాత్మకంగా ఉంది మరియు వ్యవహారము గుణసంపన్నమైనది. ఓం శాంతి. Oh
कहाँ से आए अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। परमात्मा को प्यारे दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा। ओम शांति शांति ओम शांति। ओम शांति। मीठे बच्चे, तुम्हें यही चिंता रहे हम कैसे सबको सुखधाम का रास्ता बतावे। सबको पता पड़े कि यही పురుషోత్తం बनने वाले సంగమ యుగ है। మధురమైన పిల్లలకి ఇదే చింతన ఉండాలా, నేను ఎట్లా అందరికీ సుఖధామానికి పోయే దారి తెలిపించాలి, అందరూ తెలుసుకోవాలి ఇదే పురుషోత్తములుగా అయ్యేటటువంటి సంగమ యుగము। దీని గురించే మనం ఆలోచిస్తూ ఉండాలి। प्रश्न, तुम बच्चे आपस में एक दो को कौन से मुबारक देते हो? मनुष्य मुबारक कब देते हैं? పిల్లలు మనము పరస్పరంలో ఒకరికొకరు ఎటువంటి అభినందనలు తెలుపుకుంటూ ఉంటాము। మనుషులు అభినందనలు ఎప్పుడు ఇస్తారు? పిల్లలు ఎప్పుడు ఇచ్చుకుంటారు అభినందనలు? मनुष्य मुबारक देते हैं जब कोई जन्मता है, विजय बनता है, शादी करता है, कोई बड़ा दिन होता है। మనుషులు అభినందనలు ఇచ్చుకుంటారు ఎవరైనా పుట్టినరోజు పండగ, లేదా దేనిలో అయినా పాస్ అయినారు, విజయీ అయినారు, లేదా వాళ్ళకి మ్యారేజ్ అయింది, అప్పుడు అభినందనలు ఇస్తారు। परंतु ये कोई सच्ची मुबारक नहीं है। అయితే బాబా చెప్తారు ఇదేమీ సత్యమైనటువంటి అభినందనలు తెలుపుకునేటటువంటి సందర్భం కాదు। तुम बच्चे एक दो को बाप का बनने की मुबारक देते हो। అయితే మనము పిల్లలము ఎప్పుడు అభినందనలు తెలుపుకుంటామో, ఎప్పుడు మనం బాబా పిల్లలం అవుతామో అప్పుడు మనము అభినందనలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము। कहते हो कि हम कितने खुशी नसीब है। మనం చెప్తాము అసలు మనం ఎంత అదృష్టవంతులమో। जो सब दुखों से छूट सुखधाम में जाते, అన్ని దుఃఖాలను దూరం చేసుకొని
సుఖధామానికి పోతాము. మన అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. తుమే దిల్ హీ దిల్ మే ఖుష్ హోతే రహతే హై. పిల్లలకి మనస్సులోనే లోపల లోపలనే ఆంతరిక ఖుషి అవుతూ ఉంటుంది. ఎందుకంటే బాబా మనకి ఎటువంటి ఆస్తి ఇస్తూ ఉన్నారు. ఓం శాంతి. బేహద్ కా బాప్ బయట बेहद के बच्चों को समझाते हैं. अब प्रश्न उठता है, बेहद बाप कौन है? బేహద్దు తండ్రి బేహద్దు పిల్లలకి తెలుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మాట ఏమిటి అంటే, బేహద్దు తండ్రి అంటే ఎవరు? ఏ తో జాన్తే హో కి సబ్కా బాప్ ఏక్ హై జిస్కో పరం పితా కహా జాతా హై. ఇది తెలుసుకున్నాము, అందరికీ తండ్రి ఒక్కరే, వాళ్ళనే పరమపిత అని చెప్తాము. లౌకిక్ బాప్తో హరేక్ కా హోతా హై, పరంపిత నహీ కహా జాతా. లౌకిక తండ్రి అందరికీ వేరువేరుగా ఉంటారు. లౌకిక తండ్రిని పరమపిత అని చెప్పరు. పరమపితతో ఏక్ హీ హై. తే శివబాబా పరమపిత అయినారు, ఎందుకంటే అందరికీ ఒకరే తండ్రి అయినారు. ఉన్కా సబ్ బచ్చే భూల్ గయే హై, ఇస్లియే పరంపిత పరమాత్మా जो दुख हरता सुख करता है उसे तुम बच्चे जानते हो कि बाप हमारे दुख कैसे हर रहे हैं, फिर सुख शांति में चले जाएंगे. అయితే ఆ పరంపిత పరమాత్మ తండ్రికి సంతానం ఎవరైతే పిల్లలు ఉన్నారో అందరూ కూడా మర్చిపోయినారు. ఏ తండ్రి దుఃఖహర్త సుఖకర్త అయినారో పిల్లలకి తెలుసు, బాబా మన దుఃఖాలు ఎట్లా దూరం చేస్తారో, ఎట్లా మనల్ని సుఖశాంతిలోకి తీసుకుపోతారో పిల్లలకి తెలుసు. సబుతో సుఖమే నహీ జాయేంగే. అయితే అందరూ సుఖంలోకి పోలేరు. కుచ్ సుఖమే కుచ్ శాంతిమే చలే జాయేగా. కొంతమంది సుఖధామానికి వెళ్ళగలుగుతారు, కొంతమంది శాంతిధామంలోనే ఉండిపోతారు. कोई सतयुग में पाठ बचाते, कोई त्रेता में, कोई ద్వాపర में. కొంతమంది సత్యయుగంలో పాత్ర చేస్తారు, కొంతమంది త్రేతాయుగంలో, కొంతమంది ద్వాపర యుగంలో పాత్ర చేస్తారు. సత్యుग में रहते हो तो बाकी सब ముక్తిధామ్ में जाते हैं. మనము సత్యయుగంలో వచ్చి పాత్ర చేస్తాము, అప్పుడు మిగిలిన ఆత్మలందరూ కూడా శాంతిధామంలోనే ఉంటారు. ఉన్కో కహెంగే ఈశ్వర్ కా ఘర్. ఆ శాంతిధామానికి చెప్తారు ఈశ్వరీయ ఇల్లు, నివాస స్థానము. ముసల్మాన్ లోగ్ జబ్ నమాజ్ పढ़ते हैं तो सब मिलकर खुदा ताला की बंदगी करते हैं. ते ముస్లిమ్స్ ఎప్పుడు వాళ్ళు నమాజ్ చేస్తారో, ఆ నమాజ్ చేసేటప్పుడు అందరూ కలిసి వాళ్ళు ఆ ఖుదాకి వాళ్ళు నమస్కరిస్తారు. కిస్లియే క్యా బహిస్తా కే లియే యా అల్లా కే పాస్ జానే కే లియే. వాళ్ళు దేనికోసం నమాజ్ చేస్తారు? ఒకటి బహిస్తాకి వెళ్ళేదానిక. బహిస్తా అంటే స్వర్గము, స్వర్గానికి వెళ్ళేక, లేదా అల్లా దగ్గరికి వెళ్ళేదానికోసమా? అల్లాకే ఘర్కో బహిస్తా నహీ కహెంగే. అల్లా ఉండే ఇల్లు ఆ ముక్తిధామము పరంధామమైంది, దాన్ని బహిస్తా అని చెప్పరు. వహాతో ఆత్మాయే శాంతి మే రహతే హై. తే పరంధామంలో ఆత్మలు అక్కడ శాంతిగా ఉంటారు. శరీర్ నహీ రహతే హై. పరంధామంలో ఆత్మలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ శరీరము ఉండదు. ఏ జాన్తే హోంగే అల్లా కే పాస్ శరీర్ సే నహీ పరంతు హమ్ ఆత్మాయే జాయేంగా. ఇది తెలుసు, అల్లా దగ్గరికి ఎట్లా పోయేది, శరీరంతో పోము,
ఆత్మలు మాత్రమే పోతారు. अब सिर्फ अल्लाह को याद करने से तो कोई पवित्र नहीं बन जाएगा. అయితే ఇప్పుడు కేవలం అల్లా తలంపు చేయటం వల్ల పవిత్రం కాలేము. అల్లా కోతో జాంతే నహీ హై, అల్లా ఎవరు మనకి తెలుసు. అయితే వాళ్ళు అల్లా తలంపు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు పవిత్రం కాలేరు. ఎందుకంటే అల్లా ఒక్క పరిచయం వాళ్ళకి పూర్తిగా లేదు. अब यह मनुष्यों को कैसे राय दे कि बाप सुख शांति का वर्षा दे रहे हैं. అయితే ఇప్పుడు మనుషులకి ఎట్లా మనం తెలిపించేది? తండ్రి వచ్చి సుఖ శాంతి ఆస్తి ఇస్తూ ఉన్నారు. విశ్వమే శాంతి కైసే హోతీ హై, విశ్వమే శాంతి కబుతే, విశ్వంలో శాంతి ఎట్లా స్థాపన అయ్యేది? అసలు విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది? ఏమున్నాయి కైసే సమझाए, ఇది మనుషులకి మనం ఎట్లా తెలిపించాలా? सर्विसफुल बच्चे जो है नंबरवार पुरुषार्थ अनुसार उनको ये चिंतन रहता है. ఎవరు సర్వీసబుల్ పిల్లలు ఉంటారో వాళ్ళల్లో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. వాళ్ళు చింతన చేస్తారు, ఎట్లా సర్వీస్ చేయాలి, ఎట్లా వేరే వాళ్ళకి తెలిపించాలి. तुम ब्रह्मा मुख वंशावली ब्राह्मणों की बाप ने अपने परिचय दिया है. మనము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులము, మనకి తండ్రి తన పరిచయాన్ని ఇచ్చారు. सारी दुनिया के मनुष्य मात्र के पार्ट का भी परिचय दिया है. తండ్రి వచ్చి తన పరిచయమే కాదు ఇచ్చింది, మానవ మాతృల పరిచయాన్ని కూడా ఎట్లా వాళ్ళు పాత్ర చేస్తూ ఉన్నారు ఇచ్చినారు. अब हम मनुष्य मात्र को बाप और रचना का పరిచయ कैसे दे. ఇప్పుడు మనం మనుషులకు తండ్రి యొక్క పరిచయము, రచన యొక్క పరిచయము ఎట్లా మనం వాళ్ళకి చెప్పాలి? बाप सबको कहते हैं अपने को आत्मा समझ मुझे याद करो. బాబా అందరికీ ఇదే నేర్పిస్తూ ఉన్నారు, పూర్తి విశ్వంలోని ఆత్మలకి నేర్పిస్తూ ఉన్నారు. నిన్ను నీవు ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయండి. తో ఖుదాకే ఘర్ చలే జాయేగా, మనము ఆ ఖుదా ఉండేటటువంటి ఇంటికి వెళ్ళిపోతాము. గోల్డెన్ ఏజ్ అథవా బహిస్తామే సబ్తో జాయంగే నహీ, బంగారు యుగము లేదా బహిస్తా, అక్కడికి పోవాలి అంటే అందరూ పోలేరు. వహాతో హోతా హీ ఏక్ ధర్మ హై, ఎందుకంటే అక్కడ ఉండేదే ఒకే ధర్మం ఉంటుంది, ఆ ఒక ధర్మం వాళ్ళు మాత్రమే పోతారు. బాకీ సబ్ శాంతిధామే హై, బాకీ అందరూ ఏమో శాంతిధామానికి పోతారు. ఇస్మే కోయి నారాజ్ హోనే కి బాత్ నహీ హై, ఇందులో ఎవరు కూడా బాధపడేటటువంటి మాటే లేదు. ఎందుకంటే తండ్రి దగ్గరికి అందరూ పోతారు, బహిస్తాకు మాత్రం అందరూ రాలేరు. మనుష్య శాంతి మాంగతే హై, వహ్ మిల్తీ హై అల్లా అథవా గాడ్ ఫాదర్కే ఘరమే. మనుషులు శాంతి కావాలి అని కోరుతారు, అది దొరికేది ఎక్కడ? అల్లా దగ్గర, అంటే గాడ్ ఫాదర్ ఉండే ఇంట్లోనే, పరంధామంలోనే దొరుకుతుంది. ఆత్మాయే సబ్ ఆతీ హై శాంతిధామ్ సే, ఆత్మలందరూ కూడా ఆ శాంతిధామం నుంచే వస్తాము. వహా ఫిర్ తబ్ జాయేగా జబ్ నాటక్ పూరా హోగా, మళ్ళీ శాంతిధామానికి ఎప్పుడు వెళ్తాము? ఎప్పుడు నాటకం పూర్తి అయిపోతుందో అప్పుడు మళ్ళీ శాంతిధామానికి వెళ్ళిపోతాము. बाप आते भी है पति दुनिया से सबको ले जाने के लिए, తండ్రి వచ్చారు పతిత ప్రపంచంలో అందరినీ వాపస్ పిలుచుకుపోయే దానికోసం. अभी तुम बच्चों की बुद्धि में हैं, हम శాంతి ధామ్ में जाते हैं. పిల్లల బుద్ధిలో ఉన్నది ఇప్పుడు మనం శాంతిధామానికి
వెళ్ళాలి. ఫిర్ సుఖధామే ఆయేగా, తిరిగి సుఖధామానికి వస్తాము. యహై పురుషోత్తమ సంగమయుగ. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. పురుషోత్తమ అర్థాత్ ఉత్తమ్ సే ఉత్తమ్ పురుషోత్తమ అంటే అర్థం ఏమిటి అంటే ఉత్తమ్ కంటే ఉత్తమ పురుష్ అని అర్థం అన్నమాట. జబ్ తక్ ఆత్మ పవిత్ర నా బనే తబ్ తక్ ఉత్తమ్ పురుష్ బన్ నహీ సక్తే హై. ఆత్మ పురుషోత్తమగా అవ్వాలి. అయితే ఎప్పటి వరకు ఆత్మ పవిత్రం కాదో అప్పటి వరకు పురుషోత్తమగా కాలేదు. अब बाप तुमको कहते हैं मुझसे याद करो और सृष्टि चक्र को जानो, साथ में दैवी गुण भी धारण करो. తండ్రి చెప్తూ ఉన్నారు, ఒకటి తండ్రి తలంపు చేయాలి, రెండు సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి, నెక్స్ట్ దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. इस समय सभी मनुष्यों को कैरेक्टर बिगड़े हुए हैं. ఇప్పుడు మనుషుల క్యారెక్టర్ అంతా కూడా చెడిపోయింది పూర్తిగా. నయీ దునియా మే తో క్యారెక్టర్ బహుత్ ఫస్ట్ క్లాస్ హోతా హై. కొత్త ప్రపంచంలో అందరి క్యారెక్టర్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. భారత్వాసీ హీ ఊంచే క్యారెక్టర్ వాలే బంతే హై. భారతీయులు చాలా ఉత్తమ క్యారెక్టర్ కలిగి ఉంటారు. ऊंचा कैरेक्टर वालों को कम कैरेक्टर वाले माथा टेकते हैं. అంటే క్యారెక్టర్ అంటే నడవడిక. మన నడవడిక ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అయితే మన క్యారెక్టర్ ఉన్నతంగా ఉన్నప్పుడు దేవతలు అయి ఉంటాం. అయితే తర్వాత క్యారెక్టర్ చెడిపోతుంది. చెడిపోయిన క్యారెక్టర్ వాళ్ళు ఆ పవిత్ర క్యారెక్టర్ అయినటువంటి దేవతల్ని మొక్కుతారు. ఉన్కే క్యారెక్టర్కో వర్ణన్ కర్తే హై. ఆ దేవతల యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉందో వాళ్ళు పాటల రూపంలో, ప్రార్థన రూపంలో, భజన రూపంలో వాళ్ళు వర్ణిస్తారు. అబ్ తుమ్ బచ్చే సమజ్తే హో ఔరోं को कैसे వర్ణన్ కరే. ते పిల్లలకి తెలుసు దేవతల క్యారెక్టర్ ఏమిటి. వాళ్ళ శ్లోకాలు, వాళ్ళ భజనలు, వాళ్ళ పాటల్లో చెప్తాము. ఆ క్యారెక్టర్ ఏమిటి మనకి తెలుసు. అయితే మనం ఇప్పుడు దేవతల క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అది అందరికీ తెలిపించాలి. కౌన్సీ సహజ యుక్తి రచే. దానికోసం ఏ సహజంగా ఉపాయం ఒకటి ఆలోచించాలి. यह है ఆత్మాओं का तीसरा नेत्र खोलना. ఇదే అన్నమాట ఆత్మల యొక్క మూడవ నేత్రము, బుద్ధి నేత్రాన్ని ఓపెన్ చేసేది. బాబాకి ఆత్మమే జ్ఞాన్ హై. తండ్రి ఆత్మలో జ్ఞానం ఉన్నది, జ్ఞాన సాగరుడు. మనుష్య कहते हैं मेरे में ज्ञान है, यह देहाभिमान है, इसमें तो आत्माभिमानी बनना है. మనుషులు అంటారు మాలో కూడా జ్ఞానం ఉన్నది అని. అయితే వాళ్ళది దేహ అభిమానం. అయితే ఇక్కడ పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మలోనే కదా జ్ఞానం ఉండేది. సన్యాసి లోగోं के पास శాస్త్రోं का ज्ञान है. అయితే మనుషుల దగ్గర ఉండే జ్ఞానం ఏమిటి? భౌతిక జ్ఞానము, సైన్స్ జ్ఞానము. సన్యాసీల దగ్గర ఉండేది భక్తికి సంబంధించిన జ్ఞానము, శాస్త్రాల జ్ఞానము. అయితే మన దగ్గర ఉండేటటువంటి జ్ఞానము ఎవ్వరి దగ్గర లేదు. తో బాప్ కా జ్ఞాన్తో జబ్ బాప్ ఆకర్ దేతే హై. తండ్రి జ్ఞానము ఎప్పుడు తండ్రే స్వయం వస్తారో అప్పుడే తెలిపించబడుతుంది. తో యుక్తి సే సమझाना है. కాబట్టి అందరికీ చెప్పేటప్పుడు యుక్తిగా తెలిపించాలి. वो लोग कृष्णा को भगवान समझ लेते हैं. అక్కడ మనుషులు
కృష్ణుడే భగవంతుడు అనుకుంటారు. భగవాన్ కో జాంతే హీ నహీ, ఋషి ముని ఆది కేతేతే హమ్ నహీ జాంతే. భగవంతుని గురించి తెలియదు వాళ్ళకి. ఏ ఋషులు ఏ మునులు ఎవరినైనా అడగండి, మాకు తెలియదనే చెప్తారు. సమస్తే హే మనుష్య భగవాన్ హో నహీ సక్తే హే. ఇది కూడా తెలుసు, మనుషులు ఎవరు కూడా భగవంతుడు కారు. నిరాకార భగవాన్ హీ రస్తా హే. నిరాకార తండ్రే రచయిత అయినారు. परंतु वह कैसे रचता है, उनका नाम रूप देश काल क्या है. అయితే ఆ నిరాకార రచయిత ఎట్లా రచన చేస్తారు, వాళ్ళ నామ రూప దేశ కాల కర్తవ్యాలు ఏమిటి. కేదైతే నామరూప్సే న్యారా హై. చెప్తారు భగవంతుడు నామరూపాలకు అతీతము అనని చెప్తారు. ఇతని भी समझ नहीं कि नाम रूप से न्यारी वस्तु कैसे हो कैसे सकते, ఇంపాసిబుల్ है. వాళ్ళకి ఇంత కూడా తెలియదు, నామరూపాలు లేనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఏదీనూ లేదు. अगर कहते हैं पत्थर टिक्कर कस समस्त सब में हो तो नाम रूप हो जाता है. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లు భగవంతుడు అందరిలో ఉన్నారు, రాయిలో రప్పలో చేపలో అన్నిట్లలో ఉన్నారు అంటే మరి భగవంతుడు నామరూపాలు ఉన్నట్లే కదా లెక్క. కబ్ క్యా కేతే రహతే హై. మనుషులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. బచ్చోं को दिन रात चिंतन चलना चाहिए कि మనుష్యోं को हम कैसे समझाए. పిల్లలకు పగలు రాత్రి ఇదే చింతన ఉండాలా, మనుషులు మనం ఎట్లా తెలిపించాలా. यह मनुष्य से देवता बनने का पुरुषोत्तम संगम. ఇది పురుషోత్తమ సంగమ యుగము, మనుషులని దేవతలుగా చేసేటటువంటి యుగము. మనుష్య దేవతావంకో నమన్ కర్తే హై. మనుషులు దేవతలకి నమస్కరిస్తారు, పూజలు చేస్తారు. మనుష్య మనుష్యకో నమన్ నహీ కర్తే హై. మనుషులు మనుషులకి ఎప్పుడూ నమస్కారం చేసుకోరు. మనుష్యంకో భగవాన్ అథవా దేవతావంకో నమన్ కర్తే హై. మనుషులు భగవంతునికి మరియు దేవతలకి నమస్కరిస్తారు. ముసల్మాన్ లోగ్ భీ బందగీ కర్తే హై, అల్లాహ్కో యాద్ కర్తే. ముస్లిమ్స్ కూడా వాళ్ళు నమస్కారం చేస్తారు, వాళ్ళు అల్లా తలంపు చేస్తారు. తుమ్ జాన్తే హో ఓ లోగ్ అల్లా కే పాస్ పహుంచ్ నహీ సక్తే. అయినా కూడా వాళ్ళు అల్లా దగ్గరికి చేరుకోలేరు. ఎందుకని అంటే వాళ్ళకి అల్లా యొక్క సంపూర్ణ పరిచయం తెలియదు. ముఖ్య బాత్ హై అల్లా కే పాస్ కైసే పహుంచే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అసలు అల్లా దగ్గరికి ఎట్లా పోయేది. అల్లా కైసే నయి సృష్టి రచితే హై. అల్లా ఎట్లా కొత్త ప్రపంచాన్ని రచన చేస్తారు. ఏ సబ్ బాతే కైసే సమझाए. ఈ విషయాలన్నీ ఎట్లా తెలిపించేది. इसके लिए बच्चे विचार सागर मतन करना है. बाप को तो विचार सागर मतन नहीं कर. దీనికే పిల్లలు విచార సాగర మతనం చేయాలి. తండ్రి ఎప్పుడూ కూడా విచార సాగర మతనం చెయ్యరు. बाप विचार सागर मतन करने की युक्ति बच्चों को सिखलाते हैं. తండ్రి వచ్చి పిల్లలకి విచార సాగర మతనం చేసే ఉపాయం చెప్తూ ఉన్నారు. इस समय सब आयन एज में तमो प्रधान है. ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా ఇనుప యుగంలో ఉన్నారు, తమో ప్రధానంలో ఉన్నారు. జరూర్ కోయి సమయ గోల్డెన్ ఏజ్ भी होगा. ఒకానొక సమయంలో ఈ భూమిపైన బంగారు యుగం ఉండేది. గోల్డెన్ ఏజ్కో ప్యూర్ కహా జాతా. ఆ బంగారు యుగమే పవిత్రమైనటువంటి యుగము అని చెప్తారు. ప్యూరిటీ और ఇంప్యూరిటీ అంటే పవిత్రత అపవిత్రత రెండు మాటలు ఉన్నాయి. సోనేమే ఖాద్ డాలీ జాతి అయినా బంగారంలో కూడా
కల్తీ కలుపుతారు. ఆత్మ भी पहले प्योर सतो प्रधान है, फिर उनमें खाद पड़ती है. ఆత్మ కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది, చాలా పవిత్రంగా. అయితే ఆత్మలో కల్తీ అయిపోయింది. ఎట్లా కల్తీ వచ్చింది? దేహాభిమానము వచ్చి చేరిపోయింది. जब तमो प्रधान बन जाती है तब बाप को आना है. ఎప్పుడు ఆత్మ తమో ప్రధానమైపోతుందో తండ్రి రావాలి. బాప్ ఆకర్ సతో ప్రధాన్ సుఖధాం బనాతే హై. తండ్రి వచ్చి సతో ప్రధాన ప్రపంచము సుఖధామాన్ని తయారు చేస్తారు. సుఖధామ్ మే సిర్ఫ్ భారత్వాసీ హీ హో జాతే హై. సుఖధామంలో కేవలం భారతీవాసీలు ఉంటారు. బాకీ సబ్ శాంతిధామ్ మే జాతే. మిగిలిన అందరూ కూడా శాంతిధామానికి వెళ్ళిపోతారు. शांतिधाम में सब प्योर रहते हैं, फिर यहाँ आकर आहिस्ते आहिस्ते इम्प्योर बनते जाते. శాంతిధామంలో అందరూ ప్యూర్గా ఉంటారు, పవిత్రంగా ఉంటారు. ఇక్కడికి వచ్చే క్రమక్రమంగా అపవిత్రమైపోయినారు. కారణం దేహాభిమానం చేరింది. హరేక్ మనుష్య సతో రజో తమో జరూర్ బంతే హై. ప్రతి ఒక్క మనిషి సతో రజో తమో అయిపోతారు. अब उन लोगों को कैसे बताइए कि तुम सब अल्लाह के घर पहुंच सकते हो. ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి ఎట్లా అల్లా ఇంటికి పోయేది. దేహ కే సబ్ సంబంధ చో అప్నే కో ఆత్మ సమझो. దేహము దేహ సంబంధాలు అన్నీ వదిలేసి స్వయం నేను ఆత్మానని తెలుసుకోవాలి. భగవాను వాచాతో హై. ఇది భగవంతుని మహావాక్యం. మేరే కో యాద్ కర్నే సే జో పాంచ్ భూతే హే నికల్ జాయేగా. బాబా తలంపు ఎంతెంత చేస్తామో ఈ పంచ వికారాలనేది మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. తుమ్ బచ్చోं को दिन रात यही चिंतन रहना चाहिए. పిల్లలకి పగలు రాత్రి ఇదే చింతన ఉండాలి. बाप को भी चिंता हुई तब तो ख्याल आया कि जाऊं जाकर सबको सुखी बनाऊं. బాబా కూడా మనసులో అనిపిస్తుంది, పరంధామంలో ఉన్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఆత్మలందరూ ఎంత దుఃఖి అయిపోయినారు, ఎంత పిలుస్తూ ఉన్నారు, నేను వెళ్ళి వీళ్ళకి దారి చూపించాలా, వీళ్ళని సుఖీగా చేయాలి అని బాబాకు కూడా అనిపిస్తుంది. అప్పుడే బాబా దిగి వచ్చారు. साथ में बच्चों को भी मददगार बनना है. అంతేకాదు బాబా పిల్లలకి సహయోగి కూడా అవ్వాలి. అకేలా బాప్ క్యా కరేంగే. ఒంటరిగా బాబా ఏ పని చేయగలరు? తో ఏ విచార్ సాగర్ మతన్ కరో. బాబా పిల్లల ద్వారా, పిల్లలు బాబాని సహయోగంతో చేస్తారు. బాబా పిల్లల సహయోగంతో ఇట్లా ఇది స్వర్గ స్థాపన కార్యం జరుగుతుంది. क्या ऐसे उपाय निकले जो मनुष्य जट समझ जाए कि పురుషోత్తమ సంగమయుగ హై. ఏదో ఒక ఉపాయం కనిపెట్టాలి, మనుషులు తక్షణం తెలుసుకోవాలి పురుషోత్తమ సంగమయుగం ఇది అయింది. ఇస్ సమయ హీ మనుష్య పురుషోత్తం బన్ జాతే హై. ఇప్పుడే మనుషులు పురుషోత్తములుగా అయ్యేది. పెహలే ఊంచ్ హోతా హై ఫిర్ నీచే గిర్తే హై. మొట్టమొదట ఎవరైనా చాలా ఉన్నతంగా ఉంటారు, ఆ తర్వాతనే క్రమక్రమంగా కింద పడిపోతారు. పెహలే పెహలే నహి గిరేంగా అంటే పరంధామం నుంచి సృష్టి నాటకంలో వచ్చినప్పుడు రాగానే పడిపోరు. మొదట కొన్ని జన్మలు చాలా ఉన్నతంగా ఉంటాయి, తర్వాత పతనమవుతూ వస్తారు. ఆనేసే హీ తో తమో ప్రధాన్ నహి హోంగే. వచ్చిన తక్షణం ఎవరు తమో ప్రధానం అవ్వరు. హర్ చీజ్ పెహలే సతో ప్రధాన్ ఫిర్ సతో రజో తమో హోతా. ప్రతి ఒక్క వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది, తర్వాత సతో రజో తమోలోకి వచ్చేస్తారు.
बच्चे इतनी प्रदर्शनियाँ आदि करते हैं, फिर भी मनुष्य कुछ भी नहीं समझते हैं और क्या उपाय करें. మనం ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రదర్శనలు చేస్తూ వచ్చినాం, అయినా కూడా మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. ఎట్లా వీళ్ళకి తెలుసుకునేది? ఏం ఉపాయం చేయాలి? భిన్న విభిన్న ఉపాయంతో కర్నా పడతాయి. మనుషులు తెలుసుకునేదానికి రకరకాల ఉపాయాలు మనం కనిపెట్టాలి. ఉస్కే లియే టైం బీ మిలా హువా హై. దానికే ఈ సంగమ యుగం అంతా కూడా టైం ఉన్నది, సర్వీస్ చేసేదానికి, మనుషులకి తెలిపించేదానికి. ఫట్సేతో కోయి సంపూర్ణ నహీ బన్ సక్తే హై. అంటే ఒక్క సెకండ్లో ఎవరు సంపూర్ణం కాలేరు. చంద్రమా తోడే తోడే కర్కే ఆఖిర్ సంపూర్ణ బంతా హై. చంద్రుడు కూడా కొంచెం కొంచెం పెరిగి పెరిగి లాస్ట్కి పౌర్ణమి చంద్రుడు అంటే సంపూర్ణ చంద్రుడు అవుతాడు. हम भी तमो प्रधान बने हैं, फिर सतो प्रधान बनने में टाइम लगता. మనం కూడా తమో ప్రధానం అయిపోయినాము, తిరిగి సతో ప్రధానం అయ్యేదానికి టైం తీసుకుంటుంది. వహై జడ్ ఫిర్ యహై చైతన్య. అయితే అక్కడ దేవతా విగ్రహాలు జడము, ఇక్కడ మనం చైతన్యంలో దేవతలుగా అవుతూ ఉన్నాము. తో హమ్ కైసే సమझाए. అంటే మనుషులకి ఎట్లా చెప్పాలా? దేవతలకేమో పూజలు చేస్తారు, గానం చేస్తారు, మహిమలు చేస్తారు. అయితే చైతన్యంగా దేవతలు అయ్యేది ఎట్లా అనేది మనం వాళ్ళకి తెలిపించాలి. ముసల్మానోं को मौलवी को समझाए कि तुम यह नमाज क्यों पढ़ते हो, किसकी याद में पढ़ते हो. ते వాళ్ళు ముసల్మాన్లలో కూడా వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ హెడ్ ఉంటారు, వాళ్ళకి మనం చెప్పాలి నమాజ్ అసలు ఎందుకు చదువుతారు, ఎవరి తలంపు చేస్తారు. ఏ విచార్ సాగర్ మతన్ కర్నా హై. ఇట్లా సర్వీస్ ఎట్లా చేయాలి అనేది పిల్లలు బాగా విచార్ సాగర్ మతనం చేయాలి. బడే దినోం పర్ ప్రెసిడెంట్ ఆది బి మస్జిద్ మే జాతే హై. అయితే పెద్ద పెద్ద పండగ రోజులు అంటే రంజాను, బక్రీదు అట్లాంటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ప్రెసిడెంట్ కూడా మసీదుకు పోయి అక్కడ వాళ్ళు నమాజ్ ప్రార్థనలు చేస్తారు. सब मस्जिदों की फिर एक बड़ी मस्जिद होती है, वहाँ जाता है ईद मुबारक दिन. మసీదుల్లో కూడా పెద్ద పెద్ద మసీదులు ఉంటాయి, అక్కడ అందరూ కలుస్తూ ఉంటారు. వాళ్ళు ఈద్ పండగ శుభాకాంక్షలు ఇచ్చేదానికి ప్రెసిడెంట్ వాళ్ళు కూడా పోతారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ కలుస్తూ ఉంటారు. అబ్ ముబారక్తో యహై జబ్ హమో సబ్ దుఃఖం సే చుట్టూ సుఖధామే జా. అసలు సత్యంగా ఆత్మ ఎప్పుడు అభినందనలు చెప్పుకోవాలి. బాబా అంటారు అన్ని దుఃఖాలను దూరం చేసుకొని మనము ఎప్పుడు శాంతి ధామానికి వెళ్తామో తబ్ కహా జాతా హై ముబారక్. అప్పుడు వాళ్ళకి చెప్తారు అసలైనటువంటి శుభాకాంక్షలు, అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. హమ్ కుష్ ఖబరీ సునాతే హై. అందరికీ మనం ఇదే కుష్ ఖబరీ ఇస్తామన్నమాట. కోయి విన్ కర్తే హై తో బి ముబారక్ దేతే. ఎవరైనా దేనిలో అయినా గెలుపు సాధించినారో అప్పుడు కూడా అభినందనలు చెప్పుకుంటారు. కోయి షాదీ కర్తే హై తో బి ముబారక్ దేతే. ఎవరికైనా వివాహమైన అప్పుడు కూడా పోయి శుభాకాంక్షలు ఇస్తారు. సదైవ్ సుఖీ రహే, సదా సుఖంగా ఉండాలి అని దీవిస్తారు. అబ్ తుమ్కో తో బాప్నే సమझाया है, हम एक दो को ముబారక్ కైసే దే. అయితే బాబా ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నారు అసలు ఎప్పుడు ఆత్మ శుభాకాంక్షలు ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా అనేది. ఈ समय हम बेहद के बाप से मुक्ति जीवन मुक्ति का వర్షా లే రహే హై. ఇప్పుడు సంగమ యుగంలో మనం బేహద్దు తండ్రి నుంచి ముక్తి జీవన్ముక్తి ఆస్తి పొందుకుంటున్నాం. తుమ్కోతో ముబారక్ మిల్ సక్తి హై. మనకి ఖచ్చితంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం
అభినందనలు మనకి ప్రాప్తి అవుతాయి. బాప్ సమझाते हैं तुमको ముబారక్ హో. అక్కడ ప్రెసిడెంట్ పోయి శుభాకాంక్షలు ఇస్తారు. ఇక్కడ భగవంతుడే మనకి రోజు అభినందనలు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. 21 జన్మ కే లియే పద్మాపతి బన్ రహే హో. 21 జన్మలకి మనము పద్మాపదం పతి అవుతున్నాం. అబ్ సబ్ మనుష్య కైసే బాప్ సే వసేలే సబ్కో ముబారక్ దే. మనుష్యులందరూ ఎట్లా తండ్రి నుంచి ఆస్తి తీసుకోవాలి, అందరికీ ఎట్లా శుభాకాంక్షలు ఇవ్వాలి. తుమ్కో అభి పతా పడా హై కి పరంతు తుమ్కో లోగ్ ముబారక్ నహీ దే సక్తే హై. తే మనకి తెలుసు సత్యమైనటువంటి శుభాకాంక్షలు ఎవరికి దొరుకుతాయి, అయితే మనుషులకి తెలియదు కాబట్టి వాళ్ళు మనకి శుభాకాంక్షలు ఇవ్వరు. ముబారక్ దేవేతో కుదుబీ జరూర్ ముబారక్ పానే కే లియే లాయక్ బన్. వాళ్ళు మనకి శుభాకాంక్షలు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు మనం ఏం పొందుకుంటున్నాము అనని. ఒకవేళ వాళ్ళు మనకి శుభాకాంక్షలు ఇచ్చేది ఉంటే వాళ్ళే వచ్చి ఈ యొక్క యోగ్యులు కావాలి కదా, వాళ్ళు కూడా శుభాకాంక్షలు పొందేటట్టు. తుమ్తో గుప్తు హో, మనము గుప్తంగా ఉన్నాము, మన గురించి వాళ్ళకి తెలియదు. మనకి భగవంతుడే శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఏక్ దోకో ముబారక్ దే సక్తే. మనము ఒకరికొకరు శుభాకాంక్షలు ఇచ్చుకుంటాము. క్యూంకి బేహద్కే బాప్కో బనే హై. ఎందుకంటే బేహద్దు తండ్రికి పిల్లలమైనాం మనం. तुम कितने खुश नसीब हो, कोई లాటరీ మిల్తా హై యా బచ్చా జన్మతా హై తో కేతే ముబారక్. ఎవరికి మనం ఎంత అదృష్టవంతులం అయినా, ఎవరికైనా లాటరీ టికెట్ దొరికిందా లేదా బిడ్డ పుట్టినాడా శుభాకాంక్షలు ఇచ్చుకుంటారు. బచ్చే బాప్ పాస్ హోతే హై తో భీ ముబారక్ దేతే హై. పిల్లలు దేనిలో అయినా పాస్ అయినారా అభినందనలు చెప్పుకుంటారు. तुमको दिल ही दिल खुश होती है, अपने को मुबारक देते हो, हमको बाप मिला है जिससे हम वर्षा ले रहे. అయితే మనకి మనస్సులోనే ఆనందము, మనకి మనమే అభినందనలు చెప్పుకుంటాము. ఎందుకంటే మనకి బాబా దొరికినారు, బాబా నుంచి మనం ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. బాప్ समझाते हैं तुम आत्माएं जो दुर्गति को पा हुई है अब సద్గతి కో పాతే హో. బాబా చెప్తారు, ఆత్మ మీరు దుర్గతిలో ఉండేటటువంటి వాళ్ళము ఇప్పుడు సద్గతిని పొందుతూ ఉన్నాము. ముబారక్తో ఏక్ హీ సబ్కో మిల్తా హై. అందరికీ ఒకటే అభినందన బాబా చెప్తారు. పిచాడి మే సబ్కో మాలూమ్ పడేగా जो ऊंचते ऊंच बनेंगे उनके नीचे वाले कहेंगे ముబారక్. చివరికి అందరికీ తెలిసిపోతుంది, అప్పుడు వాళ్ళు మనకి శుభాకాంక్షలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కిందనే ఉంటారు, మనం ఉన్నతంగా అయినాము అనని. ఆప్ సూర్యకుల వంశీ మే మహారాజా మహారాణి బంతే హో. మనం సూర్యవంశంలో మహారాజా మహారాణిగా అవుతాము. నీచ్ కుల్ వాలే ముబారక్ ఉన్కో దేంగే జో విజయ్ మాలాకే దానే బంతే. ఎవరైతే వైజయంతి మాలలో మణిగా అవుతారో వాళ్ళకి అందరూ కూడా అభినందనలు చెప్తారు. జో పాస్ హోంగే ఉన్కో ముబారక్ మిలేగి ఉన్కీ హీ పూజా హోతా హై. ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి శుభాకాంక్షలు అందరూ ఇస్తారు, వాళ్ళకే పూజలు కూడా అవుతాయి. ఆత్మా కో భీ ముబారక్ హో జో ఊంచ్ పద్ పాతే హై. ఆత్మకి శుభాకాంక్షలు ఇవ్వాలి, ఆత్మ ఉన్నతమైన పదవి తీసుకుంటుంది. భక్తి మార్గమే ఉన్కీ హీ పూజ హోతీ హై. వాళ్ళకే భక్తి మార్గంలో పూజలు జరుగుతాయి. మనుష్యంకో పతా నహీ హై కి క్యోం పూజా హోతే. మనుషులకి తెలియదు దేవతలకి అసలు ఎందుకు పూజలు చేస్తారు. తో బచ్చోంకో యహీ చింతా రహే కి కైసే మనుషులకి ఎట్లా చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు, పిల్లలు దాని గురించి ఆలోచించాలి. हम పవిత్ర బనే హే దూసరోं को कैसे పవిత్ర బనాయే. మనమేమో పవిత్రం అవుతూ ఉన్నాము, అయితే ఇతరులను ఎట్లా పవిత్రం చేసేది.
दुनिया तो बहुत बड़ी है ना, क्या किया जाए तो घर घर में पहुँच पाओ, पैगाम పహుంచే. ప్రపంచం చాలా పెద్దది. ఏం చేస్తే ఇంటింటికి పోయి సందేశం చేరుతుంది. पर्चे गिरने से तो सबको तो मिलता ही नहीं. మనం పాంప్లెట్స్ పంచినా అందరికీ సందేశం దొరకదు. ये तो एक एक को हाथ में पैगाम चाहिए. उनको बिल्कुल पता नहीं कि बाप के पास कैसे ఒక్కొక్కరి చేతిలోనూ ఒక్కొక్కరికి ఈ సందేశం అందాలి. వాళ్ళకి అసలు తెలియదు తండ్రి దగ్గరికి ఎట్లా చేరుకునేది. కేదైతే సబ్ రాస్తే పరమాత్మ సే మిల్నే కే హై. మనుషులు అనుకుంటారు అన్ని దారులు భగవంతుణ్ణి చేరేదానికే అని అనుకుంటున్నారు. परंतु बाप कहते हैं भक्त दान पुण्य तो जन्म जन्मांतर करते आए हो, परंतु रास्ता मिला कैसे. అయితే బాబా చెప్తూ ఉన్నారు ప్రతి జన్మలో అన్ని మార్గాలు చేశారు. భక్తి దాన పుణ్యాలు యజ్ఞ యాగాలు జనం జన్మాంతరాల నుంచి చేస్తూ వచ్చినారు. అయితే దారి దొరికిందా. कहते ये सब అనాది చల్తా ఆయా హై. అడిగితే ఇది అనాదిగా నడుస్తూ ఉన్నటువంటిది. పరంతు కబ్ సే షురూ హువా. అయితే ఇవి ఎప్పటి నుంచి ప్రారంభమైంది. అనాది అంటే అర్థం ఏమిటి మనుషులకి తెలియదు. తుమారే మే బి నెంబర్ వారు పురుషార్థ అనుసార్ సమస్తే హై. మనలో కూడా నెంబర్ వారు పురుషార్థం అనుసారంగానే తెలుసుకున్నారు. జ్ఞాన్కి ప్రాలబ్ధ 21 జన్మ వహై హి సుఖ ఫిర్ హై దుఃఖ. ఈ జ్ఞానం యొక్క ప్రాప్తి 21 జన్మల వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి దుఃఖము. तुम बच्चों को हिसाब समझाया जाता है किसने बहुत भक्ति की है. బాబా మనకి పూర్తిగా లెక్క చెప్తూ ఉన్నారు ఎవరు ఎక్కువ భక్తి చేసి ఉంటారు. ये सब रेजकारी बातें एक एक को तो नहीं समझा सकते. అంటే ఒక్కొక్కరి గురించి చెప్పరు బాబా, టోటల్గా చెప్తారు అసలు భక్తి ఎప్పటి నుంచి ప్రారంభమైంది. क्या करे कोई अखबार में डाले टाइम तो लगेगा, सबको पैगाम इतना जल्दी तो मिल ना सके. అంటే ఏం చేస్తే అందరికీ సందేశం దొరుకుతుంది. న్యూస్ పేపర్స్లో వేస్తేనా టైం పడుతుంది. బాబా అంటారు అందరికీ సందేశం అందాలి అంటే టైం కావాలి. అందరికీ ఇంత తొందరగా దొరకదు. సబ్ పురుషార్థ్ కన్నే లగ్ పడే తో ఫిర్ స్వర్గమే ఆ జాయే. అందరూ పురుషార్థం చేసినట్లయితే మళ్ళీ అందరూ స్వర్గానికి కూడా రావాలి కదా. యహ్ హో నహీ సక్తే హే. ఇది సాధ్యమే లేదు ఈ నాటకంలో. అబ్ తుమ్ పురుషార్థ్ కర్తే హో స్వర్గ కే లియే. పిల్లలు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం స్వర్గానికి పోయేదానికి. అబ్ హమారే జో ధర్మ వాలే హై ఉన్కో కైసే నికాలే. అయితే మన ధర్మం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్లా మనం బయటకి తీయాలి. కైసే పతా పడే కౌన్ కౌన్ ట్రాన్స్ఫర్ హువే హై. ఎట్లా తెలిసేది ఎవరెవరు వేరే వేరే ధర్మాలలో ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినారు. హిందూ ధర్మం వాళ్ళే అసలు మే దేవీ దేవతా ధర్మం కే హై. హిందూ ధర్మం వాళ్ళు వాస్తవానికి దేవీ దేవతా ధర్మ ఆత్మలు. యహ్ భీ కోయి నహీ జాన్తే. ఇది హిందూ ధర్మం వాళ్ళకు కూడా తెలియదు. పక్కే హిందూ హోంగే తో अपने आदि सनातन देवी देवता धर्म को मानेंगे. పక్కా హిందువులు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని. ఈ సమయంతో సబ్ పతిత్ హై. ఇప్పుడు అందరూ కూడా పతితులు అయిపోయినారు. బులాతే హై పతిత్ పావన్ ఆవో. అందరూ ఆ పతిత పావన తండ్రిని పిలుస్తూ ఉన్నారు. నిరాకార కో హీ యాద్ కర్తే హై కి ఆకర్ పావన్ దునియా మే లే చలో. నిరాకార తండ్రిని అందరూ పిలుస్తూ ఉన్నారు వచ్చి పావన ప్రపంచానికి పిలుచుకుపోండి. భారత్ మే ఇస్ సమయ తో కోయి రాజాయి హీ నహీ జిస్కో జీత్ కర్ రాజ్య లియా హై. భారత్లో ఇప్పుడు రాజ్యాలు లేవు. అంటే యుద్ధాలు చేసి
విజయం పొంది రాజ్యం చేసే మాట లేదు. వహ కోయి లడాయి కర్కే రాజాయితో పాతే నహీ హై. సత్య త్రేతాయుగాలలో యుద్ధాలు చేసి ఎవరూ కూడా రాజ్యాలు పొందరు. మనుష్య సే దేవత కైసే బనాయే జాతే కోయి కో పతా నహీ. మానవులు దేవతలుగా ఎట్లా అవుతారు అనేటటువంటి విషయం ఎవరికీ తెలియదు. తుమ్కో భీ అబ్ బాప్ సే పతా పడా. మనకి కూడా ఇప్పుడు బాబా ద్వారా తెలిసింది. ఔరోं को कैसे बताए जो ముక్తి జీవన్ ముక్తి కో పాయే. వేరే వాళ్ళకి ఎట్లా తెలిసేది? ముక్తి జీవన్ ముక్తిని ఎట్లా పొందేది? పురుషార్థ కరానే వాళ్ళ చాయే. పురుషార్థం చేయించేటటువంటి వాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి కదా అంటారు. జో అప్నే కో జాన్కర్ అల్లా కో యాద్ కరే. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని అల్లా తలంపు చేయాలి. బోలో తుమ్ ఈద్కి ముబారక్ కిస్కో కేతే హో. వాళ్ళని అడగండి, ఈద్ పండగ యొక్క శుభాకాంక్షలు ఎవరికి చెప్తారు? అల్లా కే పాస్ జా రహే హో తో పక్కా నిశ్చయ హే. మసీదుకు పోతారు, అల్లా దగ్గర పోయి ప్రార్థన చేస్తారు, మీకు పక్కా నిశ్చయం ఉన్నదా? అల్లా గురించి సంపూర్ణ పరిచయం ఉందా? జిస్కే లియే తుమ్ ఇతనీ ఖుషీ హోతీ హై. మీరు అల్లా గురించి సంపూర్ణ పరిచయం తెలుసుకుంటే ఎంత ఖుషి కలుగుతుంది. వర్షం సే తుమ్ కర్తే ఆయే హో కభీ ఖుదా కే పాస్ జాయేంగే యా నహీ. కొన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తూ వచ్చినారు, ఇప్పుడు మీరు అల్లా దగ్గరకే పోగలరు. పోవాలా వద్దా? బరో ఖబర్ హమ్ జో పढ़ते करते हैं క్యా కర్నే కే లియే. మనం ఇది ఏదైతే చదువుకుంటూ ఉన్నామో దేనికోసం చదువుకుంటూ ఉన్నాము? ఉంచితే ఉంచి ఏక అల్లాహీ హైనా. ఈ ప్రపంచంలో ఉన్నతోన్నతమైన వారు ఒక అల్లానే కదా. అల్లాకే బచ్చే తుంబి ఆత్మ. అల్లా పిల్లలు మనం అంతా కూడా ఆత్మలు అయినాము. ఆత్మ చాతీ హై అమ్మ అల్లాకే పాస్ చాయ్. ఆత్మ కోరుకుంటుంది నేను అల్లా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆత్మ జో పెహ్లే పవిత్రతి అభి పతీత్ బని. ఆత్మ మొదట పవిత్రంగా ఉండే ఆత్మ ఇప్పుడు పతీత్గా అయిపోయింది. అభి ఇన్కో బహిస్తాతో నహీ కహెంగే. ఈ ప్రపంచాన్ని ఎవరు కూడా బహిస్తా అని చెప్పరు. సబ్ ఆత్మాయే పతీత్ హై. పావన్ కైసే బనే జో అల్లాకే ఘర్ జాయే. ఆత్మలందరూ పతీత్ అయిపోయినారు, ఎట్లా పావనమయ్యి అల్లా ఇంటికి వెళ్ళిపోయేది? వహా వికారి ఆత్మ హోతీ నహీ. అక్కడ వికారి ఆత్మ అక్కడ ఉండరు. వైస్లెస్ హోనే చాయే. సంపూర్ణ నిర్వికారిగా అయిపోవాలి. ఆత్మ కోయి ఫట్సేతో సతో ప్రధాన్ నహీ బంది. ఆత్మ ఒక్క సెకండ్లో సతో ప్రధానం కాలేదు. ఏ సబ్ విచార్ సాగర్ మతన్ కియా జాతా. ఇవన్నీ కూడా పిల్లలు విచార్ సాగర్ మతనం చేసుకోవాలి. బాబా కా విచార్ సాగర్ మతన్ చల్తా హై తబ్ తో సమझాతే. బాబాకి విచార్ సాగర్ మతనం జరుగుతుంది, అందుకే బాబా చెప్పగలుగుతారు. యుక్తియా నికాల్నే హై కిస్కో కైసే సమझాయే. పిల్లలకి ఆ ఉపాయం తెలియాలి, ఎవరికి ఎట్లా తెలిపించాలి అనేది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. जैसे बाप को ख्याल आया कि मैं जाकर बच्चों को दुख से छुड़ाऊँ, सुखी बनाऊँ, ऐसे बाप का मददगार बनना है. ఎట్లా బాబాకు సంకల్పం వస్తుంది, నేను పిల్లల దుఃఖాన్ని నుంచి విడిపించాలా, ఆత్మల్ని సుఖిగా చేయాలి, పవిత్రం చేయాలి అనుకొని బాబా పైనుంచి దిగి వస్తారు. అటువంటి తండ్రికి మనం సహయోగి అవ్వాలి. घर घर में पैगाम पहुँचने की युक्ति रचना है. ఇంటింటికి సందేశాన్ని తెలియచేసేటటువంటి మార్గం వెతకాలి.
सर्व की मुबारक प्राप्त करने के लिए विजय माला का दाने बनने का पुरुषार्थ करना है. సర్వుల అభినందనలు పొందేదానికి వైజయంతి మానలో మణి అయ్యే పురుషార్థం చేయాలి. పూజ్య బన్నా హై, పిల్లలు పూజ్యనీయులుగా అవ్వాలి. वरदान. नम्रता और अथॉरिटी के बैलेंस द्वारा बाप को प्रत्यक्ष करने वाले विशेष सेवाधारी भव. నమ్రతను ఉండాలి, అథారిటీను ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్గా పెట్టుకుంటూ తండ్రిని ప్రత్యక్షం చేసేటటువంటి వారే విశేష సేవాధారి అవుతారు. ఏ రెండు బ్యాలెన్స్ ఉండాలి? నమ్రతను ఉండాలి, అధికారంగాను ఉండాలి. జహా బ్యాలెన్స్ హోతా హై వహా కమాల్ దిఖాయి హోతా హై. ఎక్కడ బ్యాలెన్స్ అనేది ఉంటుందో అక్కడే అద్భుతాలు జరుగుతాయి. आप नम्रता और सत्यता की अथॉरिटी के बैलेंस से किसी को भी बाप का परिचय देंगे तो कमाल दिखाई देगा. మనము నమ్రతగాను ఉండాలి, అధికారం, ఏ అధికారం? సత్య జ్ఞానము, సత్యత యొక్క అధికారము ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్గా పెట్టుకొని మనం తండ్రి యొక్క పరిచయాన్ని ఇచ్చినట్లయితే అక్కడ అద్భుతమే కనిపిస్తుంది. ఇసీ రూప్ సే బాప్ కో ప్రత్యక్ష కర్నాయి. ఈ విధంగా బాబాని ప్రత్యక్షం చేయాలి. ఎట్లా? బ్యాలెన్స్, నమ్రత ఉండాలి, సత్యత యొక్క అథారిటీ ఉండాలి. ఆప్కే బోల్ స్పష్ట హో ఉస్మే స్నేహ భీ హో. మన మాటలు ఎప్పుడూ కూడా స్పష్టంగా ఉండాలి, అందులో స్నేహము ఉండాలి. నమ్రత और మధురత భీ హో. మన మాటలలో ఎప్పుడూ నమ్రత ఉండాలి, మధురత ఉండాలి. మహానత और సత్యత భీ హో. మహానత ఉండాలి, మన మాటలలో సత్యతను ఉండాలి. తబు ప్రత్యక్ష హోగా. అప్పుడే బాబా యొక్క ప్రత్యక్షత అవుతుంది. మళ్ళీ ఒకసారి విందాము. మన మాటలు ఎట్లా ఉండాలి? స్పష్టంగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి, నమ్రతగా ఉండాలి, మధురంగా ఉండాలి, మహానత అంటే గొప్పగాను ఉండాలి, సత్యంగాను ఉండాలి. బోల్తే హుయే బీచ్ బీచ్ మే అనుభవ్ కరాతే జావో. తే మాటలు చెప్తూ చెప్తూ, జ్ఞానం చెప్తూ చెప్తూ మధ్యలో అనుభవం కూడా చేయించాలి. జిస్సే లగన్ మే మగన్ మూర్తి అనుభవ్ హో. అంటే వాళ్ళకి ఆ జ్ఞానం యొక్క ఆ జ్ఞానంలో లీనమైపోయి వాళ్ళు స్వరూపం అవ్వాలి, ఆ అనుభవం కలగాలి. ఐసే స్వరూప్ సే సేవా కర్నే వాలే విశేష సేవాదారి. ఈ విధంగా స్వరూపమయ్యి సేవ చేస్తే వాళ్ళకి అనుభవం కలుగుతుంది, వాళ్ళే విశేష సేవాదారి అవుతారు. స్లోగన్. समय पर कोई भी साधना ना हो तो भी సాధనా మే విఘ్న నా పడే. సమయం అనుసారంగా ఏ సాధనాలు లేకపోయినా, సాధనాలంటే వస్తువులు, ఒకవేళ ఏదైనా ఒక సమయంలో సాధనాలు లేకపోయినా మనం చేసే సాధన మాత్రం విఘ్నం కాకూడదు, అంటే ఆగిపోకూడదు. అచ్చా, బాబా చెప్తారు, మధురమైన పిల్లలు ఇదే చింతన చేయాలి. మనం అందరికీ ఎట్లా సుఖధామానికి పోయే మార్గం చెప్పాలి, అందరూ తెలుసుకోవాలి. ఇది పురుషోత్తములుగా అయ్యేటటువంటి సంగమ యుగం అయింది. ప్రశ్న. పిల్లలు ఒకరికొకరు ఏ శుభాకాంక్షలు ఇచ్చుకోవాలి? మనుషులు శుభాకాంక్షలు ఎప్పుడు ఇస్తారు? మనుషులు అభినందనలు ఎప్పుడు చెప్పుకుంటారు అంటే, ఎవరైనా పుట్టినరోజు పండగ జరుగుతుంది, లేదా దేనిలైనా గెలుపు సాధిస్తారు, వివాహం అవుతుంది, ఆ సందర్భాలలో అభినందనలు తెలుపుకుంటారు. అయితే అది సత్యమైన అభినందనలు కాదు. అయితే పిల్లలు మనం ఒకరికొకరు ఎప్పుడు అభినందనలు చెప్పుకుంటాము అంటే, ఎప్పుడు బాబా పిల్లలం అయిపోతాము, బాబాకి అర్పణ అవుతాము,
వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే అన్ని దుఃఖాల నుంచి వాళ్ళు దూరం చేసుకొని సుఖధామం యొక్క ఆస్తిని పొందుతారు. వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా ఖుషీగా ఉంటుంది. వాళ్ళకి బాబానే అభినందనలు చెప్తూ ఉంటారు. ఓం శాంతి. ఓ